బట్టిపై అధిష్టానానికి రేవంత్ ఫిర్యాదు. ఢిల్లీకి చేరిన బొగ్గులొల్లి ఖర్గేతో రేవంత్ భేటీ. డిప్యూటీ సీఎం జాతీయ నాయకత్వానికి ఫిర్యాదుల చిట్టా. బట్టి ఓ మీడియా అధినేత భేటీలపైన ఆధారాలు అందజేత. ఉత్తమ్ పొంగిలేటి సురేఖ వివరాలపై సైతం అధ్యక్షుడి చేతికి. ఇంతవరకు కాపాడానని ఇక కష్టమేనని తేల్చి చెప్పిన సీఎం. రైట్, ముఖ్యమంత్రి పోయి అక్కడ అది ఢిల్లీ అగ్రనాయకత్వంతో 62 సార్లు ఢిల్లీకి పోయిండు పాపం. 62 సార్లు ఢిల్లీకి. ఇక ఇరామ్ లేదు, మన కాలుగాల్లో పిల్లి తిరిగినట్టు ఆడికి ఇడికి ఇరామ్ లేకుండా తిరుగుతాడు మన రేవంత్ అన్న. ఏమిడికి తిరుగుతాడో, ఎందుకు వచ్చిన పాయిదనో ఏమో, తెలంగాణ ప్రజలకు ఏమన్నా ఒరిగేది ఉన్నదా, లేకపోతే ఆయన సీటు కాపాడుకోవడానికి పోతాడా, ఏం అర్థమైతలేదు. నెలకు 3-4 సార్లు పోతాడంటే ఇక్కడ ముళ్ళగట్టిన మూటలు ఎత్తుకొని పోతాడా, ఏం అర్థమైతలేదు. వాళ్ళ 62 సార్లు పోతాడు, 72 సార్లు పోతాడు, నాకు అవసరమైతే 150 సార్లు పోతా, లేకపోతే రోజుకోసారి ఢిల్లీకి పోయేస్తా అనే ఆలోచన రేవంత్ అన్నలో ఉన్నది. సరే పోయిండు. పోయిన తర్వాత ఈ బొగ్గు వ్యవహారం, నైని బొగ్గు బ్లాక్ వ్యవహారం చిన్న ముచ్చట జరగలేదు కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పేసి ఓ ముచ్చటపై ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అదే ముచ్చట చెప్తాడు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏందనేది అందరికీ తెలిసిపోయింది. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉన్నాడు కోమటిరెడ్డి. ఆ వీడియో కూడా మీకు చూపెడతా నేను. ఈ నైని బొగ్గు బ్లాక్ వ్యవహారం ఏదైతే ఉన్నదో చిలికి గాలి వాయినట్లు ఢిల్లీ అధిష్టానం దాకా ఎప్పటికో పోయింది. ఓ సాటిలైట్ ఛానల్ కథనం ప్రకారము కథనం వచ్చింది. ఆ కథనం ప్రకారము మాలాంటి ఛానళ్ళు కూడా ఇవి వీడియో చేసిండ్రు. ఇట్లా అయింది ఇంకత అని చెప్పేసి. రైట్, దాన్ని కవరింగ్ చేసుకోవడం కోసం రేవంత్ రెడ్డి ఒక అనుబంధ సంస్థల పత్రికలలో బట్టి విక్రమార్క మీద తోసేయడానికి, బట్టి విక్రమార్కను బదనాం చేయడానికి, బట్టి విక్రమార్క మీద నిందేయడానికి, బట్టి విక్రమార్క మీద మొత్తం దోషి బట్టి విక్రమార్కని అని చెప్పేసి అజ్జేయడానికి ఓ కథనం రాపించుకొని వచ్చిండు. ఇక వాళ్ళిద్దరి మధ్య పెద్ద లొల్లే అయింది, కొట్లాటనే అయింది. ఆ ఏకంగా బట్టి విక్రమార్క ప్రెస్ మీట్లు పెట్టి మరి దుమ్మెత్తి పోసిండు. ఇప్పుడు బట్టి విక్రమార్క కనిపిస్తుంది ఈ కంప్లైంట్ ఇచ్చిండ్రు అని చెప్పిన తర్వాత. బట్టి విక్రమార్క ఆనాడు ప్రెస్ మీట్ పెట్టిండ్రు, ఏబిఎన్ రాధాకృష్ణ మీద ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత దీని వెనుక ఎవరున్నారు అనేది నేను మళ్ళీ ఖమ్మం సభకు పోయి వచ్చిన తర్వాత చెప్తానన్నారు. ఖమ్మం సభకు పోయి వచ్చిన తర్వాత చెప్పలే బట్టి విక్రమార్క. ఇప్పుడు ఫీల్ అవుతుండు కావచ్చు బట్టి విక్రమార్క. ఎందుకంటే ఇక్కడికి పోయేసరికి దాని వెనుక ఎవరున్నారు, రేవంత్ రెడ్డి ఉన్నారని అందరికీ తెలుసు. బట్టి విక్రమార్క చెప్పే పేరు కూడా గదే. చాలా అంశాలు మాట్లాడిండ్రు. తెలంగాణ మీద ఏ శత్రువు కన్నువడనీయను, తెలంగాణ ఆస్తుల మీద ఎవరి కన్నువడనీయను, ఏ దుష్టశక్తి కన్నువడనీయను అని చెప్పేసి బట్టి విక్రమార్క చెప్పిరు. ఆ దుష్టశక్తి ఎవరో అర్థమైంది వాళ్ళకే. ఇలా ఫీల్ అవుతుండు కావచ్చు ఈ వార్త చూసినాక బట్టి విక్రమార్క. ఈ వార్త చూడకముందే తెలుస్తుంది. ఎందుకంటే నీ మీద కంప్లైంట్లు వచ్చినాయి, ఈ కథ ఆ కథ అని చెప్పేసి ఆ ఢిల్లీ అగ్రనాయకత్వం కూడా చెప్తుంది కదా. రేవంత్ రెడ్డి మీద కూడా కంప్లైంట్ చేసిండ్రు మంత్రులు, మిగతా మంత్రులు ఎవరైతే ఉన్నారో. బట్టి విక్రమార్క బాధపడతా ఉంటే బట్టి విక్రమార్కను ఓదార్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఓదార్చిన వాళ్ళు కూడా ఇప్పటికే ఢిల్లీ అగ్రనాయకత్వం దాకా రేవంత్ రెడ్డి ముచ్చట్ను, రేవంత్ రెడ్డి పెడుతున్న ఇబ్బందులను తీసుకొని పోయి ఉంటారు. వాళ్ళు తీసుకొని పోక ఏం ఊకోరు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇలా బట్టి విక్రమార్క బాధపడాల్సిన అంశం ఇది. ఆనాడే పేరు చెప్పుంటే అయిపోవు కదా. బయటకు వచ్చి ఖమ్మం సభకు పోకముందే కాకావట్టిండు రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కను. ఈ 2 ఛానళ్ళ పేరు తీయకుండానే మీ కొట్లాటలు ఉంటే మీరు లోపల తలుపులు పెట్టుకొని తన్నుకోండి, కానీ మమ్మల్ని బదనాం చేయకూరి అని చెప్పేసి చెప్పిండ్రు. బట్టి విక్రమార్కను కాకావట్టినట్టు చేసిండు. రేవంత్ అన్నకు అలవాటే కదా ఆ ముచ్చట. రైట్, మొత్తం మీద బట్టి విక్రమార్క మీద ఇంకో కొంతమంది మంత్రుల మీద ఫిర్యాదు చేసిండ్రు రేవంత్ రెడ్డి. ఇవరి దాకా కాపాడుకుంటూ వచ్చినా ఇంకా కాపాడలేను అని చెప్పేసి. ఈ నైని కోల్ బ్లాక్ వ్యవహారం ఏదైతే ఉన్నదే నీకంటే నీకు నాకంటే నాకు అని చెప్పేసి లోపల సద్దు మనుక్కుంటే ఈ ముచ్చట బయటకు రాకపోయేది, అసలే రాకపోతుండే. ఎందుకంటే ఇది కమిషన్ల పాలన. వచ్చిన దాంట్లో నాకు కొంచెం నీకు కొంచెం అని చెప్పేసి లోపల పప్పు బెల్లాలు పంచుకున్నట్టు పంచుకుంటే ఈ ముచ్చట బయటకు రాకపోతుండే, లోపలనే అయిపోతుండే. కానీ బయటకు వచ్చే వరకు ఆగమైంది, చిలికి గాలువానైనట్టు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి ఇది గట్టి అస్త్రంగా అదైంది. ఈ గట్టి అస్త్రంగా వాళ్ళు వినియోగించిండ్రు. ఈ బొగ్గు బావులకు సంబంధించిన కుంభకోణాలు అన్నింటినీ బయట పెట్టిర్రు. ఒక్కొక్కటి బయటకు తీసిన తర్వాత సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాలని చెప్పేసి బీజేపీలను అడిగిర్రు. ఆ బీజేపీలో సిబిఐ ఎంక్వైరీ వేయలే.
కిషన్ రెడ్డి దీని మీద స్పందించలే, మౌనం పాటించిండు, మౌనం వహించిండు. ఎవరి కోసం మౌనం పాటించిర్రు, బీజేపీలు కాంగ్రెస్ వాళ్ళ కోసం అనేది అందరికీ అర్థమైపోయింది. ఇక్కడ మీకు ముచ్చట చెప్పాలంటే మొత్తం మీద ఇదే బట్టి విక్రమార్క మీద, మంత్రుల మీద ఢిల్లీ అధిష్టానానికి రేవంత్ రెడ్డి ఈ 62వ ఢిల్లీ వేయిండు కదా, ఆ ఢిల్లీ పోయిన దాంట్లో ఈ ముచ్చట చెప్పుకొచ్చిండు. రైట్, రాష్ట్ర కాంగ్రెస్లో ముసలం పుట్టించిన నైని బొగ్గు గని అవినీతి పంచాయతీ ఢిల్లీకి చేరింది. ముఖ్యమంత్రి హోదాలో 62వ బుధవారం ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నైని బొగ్గు బ్లాక్ వివాదం, మీడియాలో మంత్రులపై కథనాలతో పాటు ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. ముఖ్యంగా నైని బొగ్గు గని వివాదం మొత్తానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కే మూల కారణమని అధిష్టానానికి ఆయన ఫిర్యాదు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను బట్టిపై ఇతర ఫిర్యాదుల చిట్టాను ఖర్గే ముందు పెట్టినట్టు సమాచారం. దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ ఐఏఎస్ అధికారితో అనైతిక బంధం అంటగడుతూ ఓ మీడియాలో కథనం ప్రసారం కావడం, ఆ తర్వాత నైని బొగ్గు గని వ్యవహారం ఏదైతే ఉన్నదో అది బయటకు రావడం, ఇదంతా తదుపరి పరిణామం. నిజంగా బట్టి విక్రమార్కనే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సైడ్ చేయడానికి ఈ కథనము ఆ ప్రముఖ శాటిలైట్ ఛానల్లో రాపిచ్చిండ్రా? మళ్ళీ తెల్లారి బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెడితే ఏ ఛానల్లో రాకపోవడం, ఖాళీ ఆ శాటిలైట్ ఛానల్లోనే ప్రసారం అవ్వడం, ఇది విచిత్రం. నిజంగా బట్టి విక్రమార్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద వార్త రాస్తే బట్టి విక్రమార్క మీద రేవంత్ రెడ్డి ఈ పత్రికలో వార్తలు రాసిండ్రు అన్న అనుమానాలు అయితే ఇప్పటికీ అందరిలో ఉన్నాయి. రైట్, ఈ నైని కోల్ బ్లాక్ వ్యవహారం ఏదైతే ఉందో, టెండర్ల విషయం ఏదైతే ఉన్నదో బయట పడే వరకు ఈ టెండర్లను రద్దు చేసుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు బట్టి విక్రమార్క. ఒక్కొక్కరిది ఒక్కో మాట ఉన్నది వల్ల, లేదు అది ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు మాత్రమే అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటాడు. తర్వాత ఇందులో తప్పు జరిగింది అన్నట్టుగా ఒప్పుకుంటేనే బట్టి విక్రమార్క ఆ టెండర్లను రద్దు చేస్తాడు. ఇప్పుడు ఏకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ఛానల్ ఇంటర్వ్యూలో కూర్చున్నారు కదా, ఆ కూర్చున్న ఛానల్లో ఏం మాట్లాడిరు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇటీవల ఏం సార్ హల్చల్ చేసింది మీడియా మీ గురించి కొన్ని విషయాలు చెప్పి, ఇవన్నీ పెద్ద స్టోరీ ఉంటుందంటే ఒక ఛానల్ రాస్తే దాని నెక్స్ట్ డే ఇంకో ఛానల్, ఇంకో టీవీ, ఇంకో పేపర్ ఇంకోటి రాసింది. దాన్ని బట్టి అందరూ ప్రజలు అర్థమైపోయింది. పుట్టపూర్తిగా చేశారంటారా? పుట్టపూర్తంగా మీరు ఏం చేసినా మా తర్వాత ఎజరెడ్డి గారు తీసుకున్నాడు, గవర్నమెంట్ తెలిపింది. అవును, అది మొత్తం అంతా అది పోయిందే తెలుసు. ఆ ఇష్యూ డిజాల్వ్ అయిపోయింది. 30,000 కోట్లు ఉన్నాయి గవర్నమెంట్. రైట్, ఏం చెప్పిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏం చెప్తుండు చూసిండ్రా? 30,000 కోట్ల రూపాయలు నా వల్ల ప్రభుత్వానికి మిగిలినాయి అంటే 30,000 కోట్ల, ఇప్పుడు 5,000 6,000 కోట్లే అన్నారు, కానీ ఇక్కడ 30,000 కోట్ల రూపాయల స్కామ్ అని ఇక్కడ బయట పెట్టిరు కదా, అక్షరాలతోని లెక్కలతోని సహా. ఇగో ఇట్లున్నది ఇలా స్కాములు. ఆ సింగరేణి కుంభకోణాన్ని తప్పుదో పట్టియాలి, ప్లస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో ఇంటెలిజెన్స్ రిపోర్ట్కు సంబంధించి మాకు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో దెబ్బ పడక తప్పదు అని చెప్పేసి ఆలోచన చేసిన రేవంత్ రెడ్డి పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్కి దిగిండు. గోబెల్స్ తలదించుకునే ప్రచారానికి దిగిండు రేవంత్ రెడ్డి, డైవర్షన్ పాలిటిక్స్కి దిగిండు. ఆ డైవర్షన్ పాలిటిక్స్లోనే భాగంగానే ముందుగాల హరీష్ రావుకి, కేటీఆర్కి, సంతోష్ రావుకి, కేసీఆర్కి నోటీసులు అనుకుంటా నానా హంగామా చేసిండు, కావాల్సుకొని హంగామా చేసిండు తప్ప దాంట్లో ఏమీ లేదు. ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. చూడుర్రి, ముఖ్యమంత్రి అంటాడు అసలు అందులో ఏమీ లేదంటాడు. బట్టి విక్రమార్క తప్పు జరిగింది, ఇక్కడ టెండర్లు రద్దు చేస్తున్నామని బట్టి విక్రమార్క చెప్తాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళ ముగ్గురు చుట్టే కదా తిరిగింది, ఇంకా 2 ఛానళ్ళు తప్ప వీళ్ళ ముగ్గురు చుట్టే కదా కథనం మొత్తం తిరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తర్వాత రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద. నిజంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఫిర్యాదే చేయలే రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఇచ్చిన ఫిర్యాదులో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, బట్టి విక్రమార్క ఉన్నాడు, ఇంకో లెవెల్లో ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఫిర్యాదే లేదు. కోమటిరెడ్డిని ఆగం చేసిర్రా ఆ విషయంలో? ఈ ముచ్చట బయటకు లాగేందుకు ఆ విషయం ఉంది. అక్కడ కథనం రాగానే ఇక్కడ ఇంకో కథనం వచ్చింది. డైరెక్ట్ మహిళా ఆఫీసరు మంత్రి పేరు పెట్టేసి వాళ్ళు వార్త వేసేసిర్రు. మహిళా ఆఫీసర్ మీద ఇంకా నిందలేసిర్రు, వాళ్ళ మీద కేసు లేదు. ఇక ఈ కథనం చూసి మాలాంటి వాళ్ళు కథనం చేస్తే మా మీద కేసులు పెట్టుడు, ఇబ్బందులకు గురి చేసుడు. పండుగ పూట జర్నలిస్టులను తీసుకుపోయి అది చేసిర్రు, జైల్లో పెట్టిర్రు, ఇబ్బందులు పెట్టిర్రు.
మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిస్తే రిమాండ్ తిరస్కరించిరు. లేకపోతే ఈ కథ అంతా ముందడుగు పోయేదే. దీని మీద సిట్ వేసిరో పెద్ద పెద్ద కథ వేసిర్రు. వేయాల్సిన దాని మీద సిట్ వేయరు. ఇక ఇవాళ ఇంతమందికి ఫుడ్ పాయిజన్ అయింది, దాని మీద సిట్ వేయరు. వేయాల్సిన వాటి మీద వేయరు, అనవసర వాటి మీద సిట్లు వేస్తారు. రైట్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చెప్తాడు? 30,000 కోట్ల రూపాయలు మిగిలినాయి నా వల్ల. సరే, నా పేరు పోతే పోయింది, కానీ ప్రభుత్వానికి 30,000 కోట్ల రూపాయలు మిగిలినాయి అంటే 30,000 కోట్ల రూపాయలు కాజేసే కుట్రలో బట్టి విక్రమార్క ఉన్నాడా? ఆ ఆధారాలు తీసుకుపోయి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీ అధిష్టానం ముంగట బెంచ్ మీద పెట్టిండా అంటే అవుననే సమాధానాలు వస్తూ ఉన్నాయి. ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చినా ఇంకా నేను వాళ్ళని కాపాడలేను అని చెప్పేసి రేవంత్ రెడ్డి చేతుల్లో ఆవట్టేసిండట. అంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మంత్రులను కాపాడాలి, మంత్రులు రేవంత్ రెడ్డిని కాపాడాలి. వాళ్ళని వీళ్ళు కాపాడుకోవాలి, వీళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి. ఇట్లాంటి పంచాయతీలు బయట పడ్డప్పుడు ఒకరు బయట పెట్టుకోవాలి. వీళ్ళకి ఎట్లెట్లా మళ్ళీ వీళ్ళు ప్రజలకు మంచి చేయాలి, ఈ ప్రభుత్వానికి 30,000 కోట్ల రూపాయలు మిగులుతాయి, 30,000 కోట్లు ప్రజలకు అక్కరపడితాయనా? వీళ్ళు కాదు. వాటాల పంచాయతీలు, కొట్లాటలు. ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండా సురేఖ వివాదం మనకు తెలిసిందే. ఏదైతే సమ్మక్క సారక్క జాతర ఏదైతే ఉన్నదో ఆ జాతరకు సంబంధించిన టెండర్లు దాదాపు 260 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఆ దిమ్మలు కొద్ది రోజులు కూడా ఉండలే. 1000 ఏళ్ళందరూ 1000 గంటలు కూడా గడవక ముందే ఆ దిమ్మలు ఊడిపోయినాయి సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర. రైట్. మొత్తం మీద ఆ టెండర్లకు సంబంధించి కొండా సురేఖ వివాదము, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వివాదము, కొండా సురేఖ బిడ్డ చేసిన వ్యాఖ్యలు, రేవంత్ రెడ్డి కొండా సురేఖనన్న వ్యాఖ్యలు, ఓఎస్డి సుమంత్కు ఏమంటారు ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు, ఇవన్నీ అలా నడిచినాయి. నిజంగా ఘోరం. చెప్పాలంటే ఎట్లా నడుస్తుంది పాలన అంటే ఒక సర్కస్ లెక్కనే అనిపిస్తుంది, ఇంకేమీ లేదు. వల్ల ఒక సర్కస్, పురాగా సర్కస్ లెక్కనే అనిపిస్తుంది. ఈ సర్కస్ తప్ప ఇంకొకటి ఏమీ లేదు రాష్ట్రంలో. ప్రజలకు మంచి చేద్దాం, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేద్దాం లేదు. ఇగో ఈ సర్కస్ ఆట నడుస్తుంది. మొత్తం మీద కంప్లైంట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. సింగరేణికి కొత్త భాష వచ్చిరు. ఇక స్కాములు, ఆరోపణలు, వరుస వివాదాలు ఎట్టకేలకు రెగ్యులర్ సీఎండిని నియమించారు. ఒకసారి దీనికి సంబంధించిన వార్తలన్నీ 6వ పేజీలో ఉన్నాయి. 62వ సీఎం రేవంత్ ఢిల్లీకి ఇక్కడ పోయిండు. ఢిల్లీకి పోయి ముచ్చట్లన్నీ చెప్పుకుంటూ వచ్చిండు. టెండర్లలో భారీ అవినీతి జరిగిందని, ఇందులో డిప్యూటీ సీఎం బట్టి పాత్ర ఉన్నదంటూ ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ కొత్తపల్లికు రాయడం, తదనంతర పరిణామాలను ఖర్గేకు రేవంత్ వివరించినట్టు అధిష్టానంతో సన్నిహితంగా మెలిగే పార్టీ వర్గాలు తెలిపినాయి. బట్టిపై అధిష్టానానికి ఫిర్యాదుల చిట్టా, ఖర్గేతో భేటీ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు సంబంధించి ఫిర్యాదుల చిట్టాను అందించినట్టు కాంగ్రెస్లో చర్చ జరుగుతూ ఉన్నది. అనవసరంగా నైని బొగ్గుగని వ్యవహారంలో దూరి ఇటు పార్టీని అటు ప్రభుత్వాన్ని ఇబ్బందులోకి నెట్టారని సీఎం ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. బట్టి విక్రమార్కపై మీడియాలో వచ్చిన కథనాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని, అవి తాను రాయించలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్టు సమాచారం. ఇదే సందర్భంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు మీడియా అధినేతకు మధ్య బంధాన్ని నిరూపించే ఆధారాలను ఖర్గే ముందు పెట్టినట్లుగా తెలిసింది. గతంలో బట్టిపై కమిషన్ల ఆరోపణలు వస్తే తానే కాపాడానని, అప్పట్లో కమిషన్ల ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణలు వచ్చినాయి. ఛాంబర్ ముంగట డైరెక్ట్ బట్టి విక్రమార్క ఛాంబర్ ముంగట ధర్నా చేసిరు కాంట్రాక్టర్లు. కమిషన్లు ఇస్తేనే బిల్లులు మంజూరు చేస్తామని అంటారు. ఏం చేయమంటారో చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి పనిలో పనిగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖపై కూడా ఫిర్యాదు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. వీరి శాఖల్లోని అవినీతికి సంబంధించి ఆధారాలను సైతం అందజేసినట్టు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీకి నష్టం తప్పదని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఇలా అయితే తాను పని చేయలేనని, ఏం చేయమంటారు మీరే చెప్పండి, మీరు చెప్పినట్టే చేస్తా అని చెప్పినట్టు చర్చ నడుస్తూ ఉన్నది. మొత్తం మీద ముఖ్యమంత్రిని మీదనేమో వీళ్ళు మంత్రుల పోయి కంప్లైంట్లు ఇస్తారు, మంత్రుల మీదనేమో రేవంత్ రెడ్డి పోయి కంప్లైంట్. నిజంగా చెప్తున్నాం, ఒక ఢిల్లీ చేతిలో ఉన్న పార్టీకి అలా తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఇస్తే అధిష్టానం ముఖ్యమంత్రి మీద చర్యలు తీసుకోదు, మంత్రుల మీద చర్యలు తీసుకోదు. ఒకవేళ ఇక్కడున్న పార్టీకి, ఇక్కడే పగ్గాలున్న పార్టీకి అధికారం ఇస్తే మాత్రం ఎంబటే చర్యలు తీసుకోవడానికి అవకాశాలు బరాబర్ ఉంటుండేనా ఉండకపోతుండేనా తెలంగాణ ప్రజలారా మీరే ఆలోచన చేయండి. ఇలా వాళ్ళ కొట్లాటలు, వాళ్ళ పంచాయతీల వల్ల వాళ్ళు ఆగమై బయటపడుతున్నాయి తప్ప నిజంగా వాళ్ళకి అన్ని విధాల సద్దుమణుగుపోతే తెలంగాణ ప్రజల సొమ్ము మొత్తం అప్పనంగా లోపటలా వేసేటోళ్ళే, లోపటంగా ఆ ముక్క పెట్టేటోళ్ళే, అంతకు మించి ఏమీ లేదు.
ఇక్కడ రేవంత్ రెడ్డి మీద మంత్రుల మీద రేవంత్ రెడ్డి ఇట్లా కంప్లైంట్లు. మరి వీళ్ళ మంత్రి పదవులు ఉంచుతారా అనేది చూద్దాం. అసలు ముఖ్యమంత్రి పదవి ఉంచుతారా అనేది రేపు చూడాల్సిన పరిస్థితి అవసరం మనకి ఎంతైనా ఉన్నది. చూద్దాం ఇక మరి మంత్రులు ఏం రిప్లై ఇస్తారు, మంత్రులు ఏం మాట్లాడతారు దీని మీద అని.